మరి ఆ యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినప్పుడు అందరూ అనేక కార్యాలు చూశారు, కానీ మరి మెస్సియాని కనుక్కున్న వాళ్ళు జీవాన్ని పొందుకున్నారు. అక్కడ ఈరోజు కూడా అంతే, నీకు అనేకమైన కార్యాలు నీ చుట్టూ దేవుడు పెడతాడు, పెట్టేది కూడా దేవుడే. అనేక ఆలోచనలు, అనేక తలంపులు, అనేక విషయాలు, అనేక ఆరాటాలు, పోరాటాలు. ఏంటి ఇదో కవిత్వం అన్నమాట, ఆత్మీయ కవిత్వం. ఆరాటము, పోరాటం, ఇవన్నీ పెడతాడు దేవుడు. వీటన్నిటి మధ్యలో నుంచి నువ్వు ఆయన వాక్యమును నువ్వు చూడగలుగుతున్నావని దేవుడు చూస్తాడు ఆయన. ఎందుకంటే జీవం ఇచ్చేది ఆ వాక్యం ద్వారా మాత్రమే. నీకు వాక్యమే నీకు జీవాన్ని ఇస్తుంది. కాబట్టి ఆయన ఎంతో చక్కగా ఆయన మెల్లనైన స్వరంతో ఈ ప్రత్యక్షతను దేవుడు తన వధువుకి ఇస్తూ ఉన్నాడు. కానీ ఇస్తున్నప్పటికి కూడా మరి అందరూ దాన్ని చూడలేకపోతున్నారు. మరి పేతురు తలుపు తీసుకొని వస్తున్నప్పుడు సైనికుల పరిస్థితి వలె ఉంది అనేక మంది.